మండలిలో ఆల్రెడీ రభస బాగా జరుగుతుంది. సో ఇక్కడ అసెంబ్లీలో కూడా మజా కావాలంటున్నారు అయ్యన్న పాత్రుడు. సో ఈ విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి రావాలి అని డిమాండ్ చేస్తున్నారు. మరి వస్తారంటారా సార్? ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఆయన స్పీకర్ స్థానంలో కూర్చున్నారు. అక్కడ కూర్చున్నప్పుడు ఇరుపక్షాలు వాద ప్రతివాదాలు చేసుకుంటే ఆ చైర్కి వాల్యూ ఉంటుంది. వన్ సైడ్ మాట్లాడుకుంటే ఆయన నిజంగానే మజా ఉండదు. అందుకే బహుశా మండలిలో గత 2-3 రోజుల నుంచి చూస్తూ ఉంటే, గత వారం రోజుల నుంచి కల్తీ నెయ్యి విషయంలో గందరగోళంగా ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. ఆ క్రమంలో అధికార పక్షం కూడా వాళ్ళకి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ పబ్లిక్ కూడా అటెన్షన్ ప్లే చేస్తారు. వీళ్ళ వర్షన్ ఏంటి, వీళ్ళ వర్షన్ ఏంటి, వాస్తవం ఏంటి అనేది వాళ్ళు గ్రహించడానికి అవకాశం ఉంటుంది ప్రజలకి. ఇప్పుడు వన్ సైడ్ అసెంబ్లీలో వన్ సైడ్ అయిపోయింది. కారణం ఏంటి? విపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావట్లా. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నేను వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి అలాంటప్పుడు ప్రతిపక్ష నేత హోదా ప్రజలే తిరస్కరించారు, నీకు నేను ఎలా ఇచ్చేది అంటున్నారు అయ్యన్న పాత్రుడు గారు. అయితే ఈయన ఒక అంశాన్ని చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు శాలరీస్ తీసుకోవట్లేదు, మిగతా వాళ్ళు మాత్రం 10 మంది శాలరీస్ తీసుకుంటున్నారు. మరి దీని మీద ఏం చేయాలి నేను అనేది నాకు అర్థం కావట్లేదు. పైగా ఆయన ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు, ప్రతిపక్ష నేత హోదా అడుగుతున్నారు. దీన్ని ఏం చేయాలని అర్థం కావట్లేదు. అందుకే నేను లోక్సభ స్పీకర్ కను రాజ్యసభ చైర్మన్ కి ఇద్దరికి నేను మొత్తం లెటర్ రాశాను, దీన్ని ఏం చేయమంటారని. ఇక్కడేమో ఎమ్మెల్యేలు హాజరు కావట్లేదు, బట్ జీతభత్యాలు అయితే తీసుకుంటున్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు భారమే కదా, దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆయన సజెషన్ కోసం ఢిల్లీ పంపించారు అంటున్నారు. అంటే ఢిల్లీ నుంచి ఏదైనా సంకేతాలు ఆర్డర్ వస్తే కనుక అప్పుడు వీళ్ళకి జీతాలు కట్ చేయడమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడమా అనేది ఆధారపడి ఉంది అన్నట్టుగా ఆయన పరోక్షంగా కొన్ని సంకేతాలు ఇచ్చారు. మరి నిజంగానే ఢిల్లీకి ఈయన పంపిస్తే